ఓకేనండి. వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనకి డిఎన్ఎస్ అండి. ఇక్కడ రౌట్ 53. సో నిన్న చూపించినట్లయితే మీకు ఇక్కడ డిఎన్ఎస్ ఎలా రిజిస్టర్ చేయాలి, సర్టిఫికేట్ ఎలా రిజిస్టర్ చేయాలి అని చూపించాను మీకు యాక్చువల్గా. సో మీరు చూసినట్లయితే ఇక్కడ సర్టిఫికేట్ మేనేజర్లో చూపించాను. చూద్దాం అసలు అయిందో లేదో, ఎందుకంటే ఇప్పుడు అయిపోయి ఉండాలి యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు అడిగింది మనం క్రియేట్ చేసాం కాబట్టి. ఇక్కడ డిలీట్ చేసిన పొరపాటు నేను, ఓకే, ఇది వేరే లొకేషన్లో ఉంది. ఓకే, ఇదేమైంది? ఓహో, నేను డిలీట్ చేసినట్టున్నానండి. ఫైన్, నో ప్రాబ్లం, విల్ సీ అగైన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈరోజు రౌట్ 53 చూస్తాం అనమాట. రౌట్ 53 ఏంటంటే డిఎన్ఎస్ సిస్టమ్ బేసిక్గా. సో అమెజాన్ ఒక డిఎన్ఎస్ సిస్టమ్ ని మనం ఏమంటాం అంటే రౌట్ 53 అంటారు. సో డిఎన్ఎస్ ఏం చేస్తుంది మనకి? సో డిఎన్ఎస్ వచ్చి మనకి బేసిక్ గా పేరు నుంచి ఐపీ, నేమ్ టు ఐపీ రెజల్యూషన్ చేస్తుంది. సో ఐపీ రెజల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, నేను పింగ్ www.google.com అన్నాను అనుకోండి, మీకు బేసిక్గా ఈ ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది డిఎన్ఎస్ కనెక్ట్ అయ్యి www.google.com ఐపీ అడ్రస్ మీ దగ్గర ఉందా అని తీసుకొని నాకు ఇస్తుంది అనమాట. ఇది ఇక్కడ చేస్తుంది. ఈ రెజల్యూషన్ రౌట్ 53 చేస్తుంది. అంటే మీకు బయట పెట్టుకోవడం కంటే మీరు రౌట్ 53లో మీరు డిఎన్ఎస్ సిస్టమ్స్ అంతా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో అది కాకుండా ఇది ఏం చేస్తుందంటే మనకి లోడ్ బ్యాలెన్సింగ్ కూడా చేస్తుంది అనమాట. అంటే మనకి రెండు సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీకు లోడ్ బ్యాలెన్సర్ తో ప్రాబ్లం ఉంది. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేయగలదు? మీకు load balancer can only balance load between the availability zones, between AZ only. ఓకే, అంటే ఏంది మనకి ఇప్పుడు ఒక రీజియన్ లో ఒక 2-3 సర్వర్లు వచ్చి 2-3 అవైలబిలిటీ జోన్లు పెట్టింది అనుకోండి, వాటి మధ్య అది బాగా మేనేజ్ చేయగలదు, అంటే బాగా లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. కానీ 2 రీజియన్స్ మనం పెట్టామనుకోండి, ఇది చేయలేదు. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 2 మిషన్స్ డిప్లాయ్ చేస్తాను. ఒకటి వచ్చి నేను నార్త్ వర్జీనియాలో డిప్లాయ్ చేస్తాను, ఇంకోటి వచ్చి మీరు చూసినట్లయితే ఒహాయోలో డిప్లాయ్ చేస్తాను. ఓకే, సో చూద్దాం ఏం జరుగుద్దో. సో ఇప్పుడు ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. మనం ఎలా మేనేజ్ చేస్తాం చూద్దాం. ఓకే, సో T2 నానో అంటాను, మారుతి సబ్నెట్ 1, యాడ్ స్టోరేజ్. ప్రీవియస్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే దీంట్లో ఎంజినిక్స్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. జస్ట్ ఓకే, రైట్. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్. ఇక్కడ ఏమంటానంటే ఎన్వి సర్వర్ అండి, నార్త్ వర్జీనియా సర్వర్ 1 అంటాను, సెక్యూరిటీ గ్రూప్. ఓకే, అలా ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ వచ్చి ఒహాయో గ్రూప్, ఒహాయోలో అనమాట. సెలెక్ట్ సార్. ఇప్పుడు మనం విండోస్ మిషన్ లో మనం డొమైన్ లో జాయిన్ చేయాలంటే sysdm.cpl కి వెళ్ళి జాయిన్ చేస్తాం. ఒక లైనక్స్ మిషన్ లో అంటే ఎలా చేయాలి డొమైన్ జాయినింగ్? లైనక్స్ లో డొమైన్ ఉండదండి, అంటే చేయొచ్చు టెక్నికల్ గా. దానికి ఏంటంటే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి. సో ఏడీలో జాయిన్ చేయాలంటే కదా, అదేనా కదా నువ్వు అడిగేది? దానికి ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి దాని లోపల పోయి చేయాలన్నమాట. చేయొచ్చు టెక్నికల్ గా, అనేది కొంచెం ప్రాసెస్ ఉంది. సింపుల్ గా మన SDM అంత సింపుల్ గా అయిపోయేది. ఫస్ట్ ఎల్డాప్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి పోయి ఎడిట్ చేసి అన్ని జాయిన్ చేయాల్సి వస్తుంది. సో పని ఉందన్నమాట. అంటే జనరల్ గా యూజ్ చేస్తారు కదా, మామూలుగా ప్రాక్టికల్ గా డొమైన్ లో జాయిన్ చేస్తారు కదా,
లైనక్స్ మిషన్స్ కొందరు చేస్తారు, కొందరు చేయరు. చేయకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు లైనక్స్ మిషన్ ని. చాలా మంది చేయరయ్యా, అవసరం ఏముంది. ఓకే ఓకే ఏమవుతుందంటే మీకు లైనక్స్ గ్రూప్స్ వేరే ఉంటాయి, అడ్మినిస్ట్రేటర్స్ విండోస్ అడ్మినిస్ట్రేటర్స్ వేరే ఉంటారు కంపెనీలో మామూలుగా. సో అప్పుడు ఏమవుతుందంటే డిపెండ్స్ వాళ్ళకి. ఇప్పుడు నేను కంపెనీలో చూశాను, ఒక కంపెనీ చూసినప్పుడు లైనక్స్ వాళ్ళు అంటే ఇప్పుడు లైనక్స్ లో కూడా మీకు వేరే ఎన్ఐఎస్ ఉన్నాయన్నమాట, ఎన్ఐఎస్ సర్వర్స్ అని. అది కూడా ఎల్డప్ అంటే మన ఏడీ లాగా పనిచేస్తాయి వాడతారు. బట్ పాత కంపెనీలో ఏంటంటే వాళ్ళు అసలు ఎవరికి వాళ్ళు సపరేట్ ఐడీస్ ఉండేవి అనమాట లైనక్స్ వరకు. సో డిపెండ్స్, వాడచ్చు వాడకపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డిప్లాయ్ అయిపోయింది కదా, నేను దీంట్లో లాగిన్ నాకేం కావాలి అంటే ఇక్కడ మల్టిపుల్ చూస్తాం. యాక్చువల్ గా మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి 2 ఉన్నాయన్నమాట, 2 మెషిన్ పేర్లు ఉన్నాయి. ఇది వచ్చి నా యుఎస్ ఈస్ట్ 2, ఇది వచ్చి యుఎస్ ఈస్ట్ 1. ఓకే, డైరెక్ట్ గా చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఒక్కోదానికి లాగిన్ చేసి నేను చిన్న చేంజెస్ చేస్తాను. అంటే గుర్తుపడ్డాను, ఇది నార్త్ వర్జీనియా సర్వర్, ఇది ఆ సర్వర్ అని. సో బ్రౌజ్, సో ఇక్కడ ఏం చేద్దాం అంటే నేను దిస్ ఈస్ నార్త్ సర్వర్, ఈ విధంగా. అలాగే మనం ఇంక దీన్ని కూడా చేద్దాం అనమాట. ఓకే, ఒహాయో సర్వర్, నార్త్ వర్జీనియా. ఇప్పుడు రౌట్ 53 పై నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక జోన్ క్రియేట్ చేస్తాను అనమాట. సో క్రియేటెడ్ హోస్టెడ్ జోన్ అని ఇక్కడ అంటే మన డొమైన్ కోసం ఒక జోన్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ హోస్టెడ్ జోన్. సో డొమైన్ పేరు ఏమి ఇస్తాను, నాకు గోడేడి ఏముందో అది ఇస్తాను అనమాట. సో ఇది నా గోడేడి అకౌంట్. మీరు కూడా ఏంటంటే అకౌంట్ కొనుక్కోవాలండి. ఒక XYZ లో కొనుక్కున్నారంటే ₹100 లోపల వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ధీరా rohan.xyz ఉంది కదా, దాని DNS దగ్గరికి వెళ్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా ఉంటుంది మీకు. యాక్చువల్గా దీన్ని చేంజ్ చేసి నాది ఇవ్వాలన్నమాట. సో నేనేం చేస్తానంటే ఇది కాకుండా ఇంకోటి మై డొమైన్స్ ఇంకోటి చూస్తాను, ఆగండి.
ఓకే, ఇది చూద్దాం అట్లయితే. rohandira.xyz నా కొడుకు పేరండి అది. సో అందరంతా మగధీరలా పేరు పెట్టామని. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఇక్కడ యాక్చువల్గా నేను డిఎన్ఎస్ అజూర్ క్లాస్ చెప్పిన ఆ డిఎన్ఎస్ పెట్టాను అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే AWS డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి rohan-dira.xyz అని ఇస్తాను. సో మన అంటే బయట ఇంటర్నల్ గా ఇచ్చుకోవచ్చు, పబ్లిక్ వెబ్సైట్ అనమాట ఇది, క్రియేట్ అంటాను. సో మనం ఏం చేస్తున్నామండి, యాక్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే నేను డొమైన్ వచ్చి rohan-dira.xyz ఇక్కడ కొన్నాను అనమాట. ఎవరన్నా వచ్చి host 1 నా ప్లాన్ ఏంటంటే ఎవరన్నా host1.dira.xyz అంటే నాకు ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలి, నా ప్లాన్ అనమాట. అలాగే host2 అని టైప్ చేసి కనెక్ట్ అయితే అంటే SSH అనమాట. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, దీంతో కనెక్ట్ అయ్యాం, ఇది కదా నాకు కావాల్సింది, దీని మూలంగా రావాలన్నమాట. ఎందుకంటే ఇది చెప్పాం అనుకోండి అర్థమైపోద్ది ఈజీగా, వీళ్ళు అమెజాన్ లో పెట్టినా అర్థమైపోద్ది. ఇలా ఇచ్చాం అనుకో తెలియదు కదా అమెజాన్ ఏదా అని చెప్పి, ఇది కావాలన్నమాట. దానికోసం ఫస్ట్ rohan-dira.xyz ని క్రియేట్ చేస్తున్నాను. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను, Route 53లో. ఓకే, క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇప్పుడు host1 ఇట్లా ఈ విధంగా ఇది కాపీ చేసి ఇక్కడ వచ్చి ఈ విధంగా EC2- చేసి ఇలా పెట్టాను అనుకోండి, host2.rohan ఓపెన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే అఫ్ కోర్స్ ఎర్రర్ వస్తుంది, రిక్వెస్ట్ ఎక్కడ పోతుందంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో ఇదేం చెప్తుంది, ఇక్కడ నాకు సంబంధం లేదా, నువ్వు ఈ DNS కనుక్కొని చెప్తుంది. సో అజూర్ DNS కి వెళ్తుంది. ఇక్కడ ఏం కావాలి, యాక్చువల్గా AWS DNS పెట్టాలా. దానికి నేను జోన్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు ఈ కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ AWS DNS లాస్ట్ లో డాట్ ఉండకూడదండి, ఇది ఇక్కడ ఇస్తాను అనమాట. అర్థమవుతుందా, క్లియరా? క్లియరేనా? ఎస్ నో చెప్పండి. ఏం సార్ ఇది గోడాడీ అనేది ఏం సైట్ ఇది? ఇదేనా ఈ మధ్య యాడ్లు కూడా వస్తున్నాయి కదా, ఒకడు ఎక్కిలు పెడతా ఉంటాడు. చూసారు మరి. డొమైన్ కొనుక్కోవచ్చు, కావాల్సిన డొమైన్ కొనుక్కోవచ్చు ఇక్కడ. ఓకే, డొమైన్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు rohan-dira అనేది నాకు కావాలి కదా, అది ఇక్కడ కొన్నాను నేను, చూపిస్తాను నాకు. సో సేవ్ అంటాను. నాట్ బి యూస్డ్ ఎందుకు? రావాలి. ఓకే రైట్, వచ్చింది. ఇప్పుడు మీకు డొమైన్ కొనాలనుకోండి, డొమైన్ సర్చ్ వెళ్ళారనుకోండి. సో మీరు ఏదో కావాలి, suryatrainingaws.com అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు కొనాలనుకుంటే చెక్ చేస్తానమాట, ఆ డొమైన్ అవైలబుల్ ఉందా లేదా అని. చూసారంటే ఉందన్నమాట, సూర్య ట్రైనింగ్ AWS, ఆ డొమైన్ వచ్చి 149 అట్లా కాకుండా XYZ అనుకోండి, ఇక్కడ ఇంకా తక్కువ ఉంటుంది. కిందకి వచ్చాను XYZ చూడండి, ₹69 ట్యాక్స్ తో ₹84 వచ్చేస్తుంది మీకు. ఓకే, మీరు కొనుక్కోవచ్చు ఇక్కడ. ఓకేనా? అలాంటిది ఒక డొమైన్ కొంటేనే మీరు ఇక్కడ క్రియేట్ చేయగలరు, అందుకని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరన్నా rohan-dira.xyz వస్తే ఇది ఏం చెప్పుద్ది అంటే, బాబు నాకు సంబంధం లేదు, నువ్వు ఈ DNS కనెక్ట్ అవని చెప్పుద్ది అనమాట. గోడాడీ నేనే ఓనర్ని, కానీ DNS నేను మేనేజ్ చేయట్లేదు, Route 53 అక్కడ ఈ DNS కనెక్ట్ అవని చెప్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ రికార్డ్ సెట్ అంటాను. రికార్డ్ సెట్ అని చెప్పి host1 అని చెప్తాను. host1 అని పెట్టి నేను కావాలనుకుంటే ఇక్కడ సరే ఇక్కడ సీనేమ్ ఇచ్చుకోవచ్చు.
సీనేమ్ ఇచ్చి ఐపీ అడ్రస్ ఇచ్చుకోవచ్చు. సీనేమ్ ఫస్ట్ ఏం చేస్తానంటే ఐపీ అడ్రస్ ఇస్తాను మీకు. ఐపీ అడ్రస్ నేను ఏం చేయొచ్చు చూడండి, మన ఇది కాపీ చేస్తాను అనమాట. ఇది కాపీ చేసి ఇలా పెడతాను, క్రియేట్ అంటాను. అంటే ప్రపంచంలో ఎవరన్నా host1.rohan-dhira అనుకుంటే దీనికి రిజాల్వ్ అవుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ క్రియేట్ రికార్డ్ అలా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే host2 అని చెప్పి సీనేమ్ అని చెప్పి ఆ సీనేమ్ వాల్యూ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సీనేమ్ అంటే ఇది మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది ఈ కంప్లీట్ పేరు కెనానికల్ నేమ్ ఆర్ ఏలియాస్ నేమ్ అంటారు, అది కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అంటే మీరు చూసినట్లయితే ఎవరన్నా host1.rohan-dhira చేసినా దీనికి కనెక్ట్ అవుతుంది, సీనేమ్ కూడా దీనికి వస్తుంది అనమాట. అది నా ప్లాన్. సో ఇది నిజంగా పని చేస్తున్నా లేదా కనుక్కోవడం ఎలాగా అంటే ఫస్ట్ ఓపెన్ చేసి కొంచెం టైం పడుతుందండి. ఐపీ కాన్ఫిగ్ ఫస్ట్ డిఎన్ఎస్ ఫ్లష్ చేయాలా, లేదంటే క్యాష్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమంటానంటే ns lookup host1.dhira.xyz అంటాను. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇంకా సింక్ కాలేదన్నమాట. ఇప్పుడు అది ఎక్కడ క్రియేట్ అయింది, నేను యూఎస్ లో క్రియేట్ చేశాను కదా, అన్ని డిఎన్స్ కి సింక్ కావాలి కదా, అందుకు వస్తుంది అనమాట. ఓకే, అలాగే host2 అంటే మనకి ఇంకో దానికి రావాలన్నమాట. సో మనం వెయిట్ చేద్దాం, ఈ లోపల మిగతా చూద్దాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నేను లోడ్ బ్యాలెన్స్ చేయాలన్నమాట రెండింటి మధ్య. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నేను క్రియేట్ రికార్డ్ సెట్ అంటాను. రికార్డ్ సెట్ అని చెప్పి మీకు డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయండి. ఏ రికార్డ్ అంటే హోస్ట్ రికార్డ్ ని ఏ రికార్డ్ అని కూడా అంటారు, అలియాస్ రికార్డ్ ని సీనేమ్ రికార్డ్ అంటారు. సో ఇంకా మనం మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డ్ అంటే మనకు మెయిలింగ్ సిస్టమ్ ఉంటే దానికోసం వాడతారు. ఐపీవీఎస్ రికార్డు, టెక్స్ట్, ఇలా మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి అనమాట. మీరు చూడండి, యాక్చువల్ గా నేను మనం ఎక్కువ వాడేది ఏది, ఏ రికార్డు, సి రికార్డు ఎక్కువ వాడు, కొన్నిసార్లు మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డు వాడతాం. సో నాకేం కావాలంటే ఎవరన్నా www.dhira-rohan.xyz అని టైప్ చేస్తే నాకేం కావాలంటే 2 సర్వర్ల మధ్య, ఏది మన ఒహాయో సర్వర్, యుఎస్ సర్వర్ మధ్య లోడ్ బ్యాలెన్స్ కావాలన్నమాట. కింద మీకు రౌటింగ్ పాలసీల్లో ఏందండి అర్థం కాలేదు నాకు, యాప్ లోడ్ అదేంటి ఏమడిగారు క్వశ్చన్ ఏందండి? మనం అక్కడ యూజ్ చేయాల్సింది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ కదా సార్. ఇక్కడ నీకు ఆల్రెడీ లోడ్ బ్యాలెన్స్ లోడ్ బ్యాలెన్సర్ ఒక రీజియన్ లోనే పనిచేస్తాయి, బిట్వీన్ అవైలబిలిటీ జోన్స్ అని. ఓకే, ఇది రెండు రీజియన్ మధ్య చేస్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ఐపీ ఇస్తాను అనమాట. ఏది మన ఫస్ట్ ఐపీ ఇస్తాను. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌటింగ్ పాలసీ ఉన్నాయి. సింపుల్, వెయిటెడ్, లెటెన్సీ, ఫెయిల్ ఓవర్ ఇవన్నీ అనమాట. సింపుల్ అంటే ఇప్పుడు మనం చేసింది అదే కాదు. వెయిటెడ్ అంటే ఏంటంటే ఎవరికైతే వెయిట్ ఎక్కువ ఇస్తామో అక్కడికే ఎక్కువ పోదు. సో వెయిటెడ్ నేను ఏం చేస్తాను, వెయిట్ అని ఇస్తాను. మనకి మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి, చదవండి. ఓకే, చదివితే అర్థమవుతాయి ఇవి. సో ఓకే, మీరు దాన్ని ఏమంటారు ఇక్కడ, ఓకే మీకు సో ఇక్కడ మీకు డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి అనమాట. ఫెయిల్ ఓవర్ రికార్డ్స్ అంటే ఏంటి, జియో లొకేషన్, ఇవన్నీ చదవడం అర్థం అవుతుంది. నేనేంటంటే మీకు ఫెయిల్ ఓవర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సింపుల్ ఆల్రెడీ చూసాము, ఫెయిల్ ఓవర్ వెయిటెడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అంటే ఎవరికైతే ఎక్కువ వెయిట్ ఇస్తామో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రిక్వెస్ట్లు వెళ్తాయి అనమాట. సో వెయిటెడ్ నేను ఏమి ఇస్తానంటే ఇక్కడ 255 అనివ్వండి. ఓకేనా, ఇచ్చి దీన్ని సేవ్ క్రియేట్ చేయండి. మొత్తం 256 ఇవ్వచ్చుకోండి మాక్సిమం. నేను 255 దీనికే ఇస్తున్నాను. రిమైనింగ్ కూడా కొత్త క్రియేట్ చేస్తాను కదా హోస్ట్. ఈసారి ఇది వచ్చి ఇక్కడ ఏమి ఇస్తాను, ఇంకోటి ఇస్తాను అనమాట. మన దీని పేరేంటి, ఒహాయో సర్వర్ ఇస్తాను. అక్కడ దానికి వెయిట్ ఒకటే ఇస్తాను అనమాట. అంటే ఎక్కువ ప్రయారిటీ దీనికి ఇస్తున్నా. చూద్దాం. సో క్రియేట్ చేశాను చూడండి. మళ్ళీ క్రియేట్ రికార్డ్ సెట్ అంటాను. ఈసారి సేమ్ మళ్ళీ అదే పేరుతో క్రియేట్ చేస్తాను. www ఐపీ అడ్రస్ వచ్చేసరి ఒహాయో అడ్రస్ ఇచ్చాను. ఈసారి మళ్ళీ వెయిటెడ్ ఇచ్చాను. ఈసారి ఏమంటాను 11 అని ఇస్తాను. సో మీరు చూసినట్లయితే నాకు రెండు కూడా ఒకే రికార్డ్ లాగా ఉంటాయి. కానీ ఏమవుతుంది, మనకి వెయిటెడ్ వచ్చి ఒకటి వచ్చి 255, ఇంకోటి 256 అనమాట. దాని ప్రకారం ఏమవుతుంది, ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చి మనకి దేనికి పోవాలి, నార్త్ వర్జీనియాకి వెళ్ళాలి. ఓకే, ఎనీవే మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ టెస్ట్ చేద్దాం.
ఎన్ఎస్ లుకప్ host1 rohan0.xyz. ఇంకా రాలేదా? ఎందుకు రాలేదు? కరెక్ట్గా డిఎన్ఎస్ నేమ్ కరెక్ట్గానే ఉంది కదా, ఇప్పుడు తప్పించిన కొన్నిసార్లు, అందుకని rohan-dheera DHERA కావచ్చు రావాలి. సో మేబీ నా ఐఎస్పి లేట్ అయ్యి ఉండొచ్చు, నా టాటా డోకోమో లేట్ అయ్యి ఉండొచ్చు. నేనేం చేయొచ్చండి, కాల్స్ ఇక్కడ నేను టెస్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందంటే, నేను ఎన్ఎస్ లుకప్ host1 జరిగినప్పుడు డైరెక్ట్ గా ఫస్ట్ ఈ ఓనర్ ఎవరైనా చెక్ చేసుకుంటుంది. ఓనర్ వచ్చి గోడాడీకి వెళ్తుంది అనమాట. గోడాడీకి rohan-xyz అదేం చెప్తుంది, మీరు ఈ డిఎన్ఎస్ ని కాంటాక్ట్ అవ్వండి, నేనేం చేయను, నేను రెస్పాన్సిబుల్ కాదు ప్రస్తుతం వస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది తెలుసు, AWS DNS అనమాట. అది AWS DNS కి వస్తుంది, అక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది. దాని లోపల రికార్డ్ host1 ఉందో లేదా చెక్ చేస్తుంది. host1 ఉందన్నమాట ఇక్కడ, దాని IP అడ్రస్ మనకి ఇస్తుంది. ఇది జరగాల్సింది, దానికోసం వెయిటింగ్ అండి నేను. అంటే ఇందాక మనం డిఎన్ఎస్ చేంజ్ చేసాం కదా, టైం తీసుకుంటుంది, లేదా సింక్ అవ్వాలన్నమాట. మొత్తం సింక్ అయినాక చెప్పాలి దీనికి. ఇందాక ముందు అజూర్ ఉండింది, ఇప్పుడు AWS వచ్చింది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఓపెన్ చేద్దాం, మనం మళ్ళీ వచ్చి చూద్దాము. ఈ లోపల ఏంటంటే ఒక 5-10 minutes పడుతుంది. ఈ లోపల మనం ఏంటంటే రిమైనింగ్ ఉన్నాయన్నమాట. రిమైనింగ్ ఇక్కడ మనకి ఇక్కడ చూసారంటే దీని పేరేంటి, ఏపీ గేట్వే రేపు చెప్తానండి. సో ఈ రోజు ఏంటంటే మనం క్లౌడ్ డైరెక్ట్ కనెక్ట్ చూద్దాము. సో డైరెక్ట్ కనెక్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇంతకు ముందు మనం స్టార్టింగ్ లో VPCలో ఏం చేసాం, VPN క్రియేట్ చేసి మనం యాడ్ చేసి నా ఇంట్లో నుంచి నేను పింగ్ చేసి అంతా చూసాం అనమాట. అది IPsec VPN అనమాట. సో IPsec VPN తో ప్రాబ్లం ఏంటంటే మనకి స్పీడ్ వచ్చి లిమిట్ ఉంటుంది, ఎందుకంటే ఓవర్ ది ఇంటర్నెట్ మీరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి స్పీడ్ లిమిటేషన్స్ ఉంటాయి. డైరెక్ట్ కనెక్ట్ ఏం చేస్తుందంటే, డైరెక్ట్ గా యూజింగ్ డైరెక్ట్ connect, you can establish a private connectivity between AWS and your data center, office, co-location, wherever you want. Okay, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారు అనుకోండి, మీ ఆఫీస్ ఉంది హైదరాబాద్ లో ఉన్నారు, ఆర్ బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. సో మీ డేటా సెంటర్ నుంచి IPsec VPN కాకుండా మీకు ఎక్కువ బ్యాండ్ విడ్త్ కావాలి, ప్లస్ ఏంటంటే మీకు అనుకున్న స్పీడ్ రావాలన్నమాట. IPsec VPN లో మీరు అనుకున్న స్పీడ్ రాదు, ఎందుకంటే ఓవర్ ది ఇంటర్నెట్ పోతుంది కాబట్టి. అదే మీరు డైరెక్ట్ కనెక్ట్ పోయారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీ AWS డేటా సెంటర్ అంటే మీ ఆఫీస్ నుంచి డేటా సెంటర్ కి కనెక్టివిటీ ఉంటుంది. సో మీ ISP ప్రొవైడర్ని అడగాల, ఎయిర్టెల్ కానీ లేకపోతే BSNL లేకపోతే రిలయన్స్ ఎవరిని వాళ్ళు అడగాలన్నమాట ఏంటి పరిస్థితి అని చెప్పి. సో వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇదేంటంటే మనం టెక్నికల్ గా చేయలేమండి, దాన్ని ఏమంటారు, ఇది మనం ప్రాక్టికల్ గా చేసి చూపించలేము, ఎందుకంటే మనం డేటా సెంటర్ దగ్గర నుంచి తనకి ప్రైవేట్ గా లింక్ ఏర్పరచాలా, విచ్ ఈస్ కాస్ట్లీ ఆల్సో. మీరేం చేస్తారంటే నేర్చుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ మెగాపోర్ట్ యూట్యూబ్ అంటే మీకు ఒక వీడియో ఉంది ఇక్కడ చూడండి, వాళ్ళు చెప్తారు ఏ విధంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువ నెట్వర్కింగ్ వాళ్ళకండి, మీకు కాదు, నెట్వర్కింగ్ వాళ్ళు చూస్తారు, ఇదంతా అడ్మిన్స్ చూడరు అనమాట. ఈ వీడియోలో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏంటి పరిస్థితి అని చెప్పి చూపిస్తాడు అనమాట. సో ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పి చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం కాన్ఫిగరేషన్ కూడా అవసరం ఇక్కడ మనకి డైరెక్ట్ కనెక్ట్ లో. ఇక్కడ పోయి సో కనెక్షన్స్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ గెట్ స్టార్టెడ్ డైరెక్ట్ కనెక్ట్, మీరు చెప్పాలనుకో కనెక్షన్ నేమ్ ఏంటి, చూడండి మీ లొకేషన్ సెలెక్ట్ చేయాలా, ఏ లొకేషన్ లో ఉన్నారు. నేను నార్త్ వర్జీనియా కాబట్టి ఇక్కడ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇక్కడ నుంచి నేను లెట్స్ చేంజ్ ఇట్ టు ముంబై అంటాను, ఇండియాలో చెప్తున్నాను. మీరు చూసారంటే ముంబైలో ఎక్కడెక్కడ ఉంది. సో మనకి ముంబైలో ఉంది, చెన్నై STT ప్రైవేట్ లిమిటెడ్ VSB చెన్నై, ఇంకోటి వచ్చి నెట్ మ్యాజిక్ DC2 బెంగళూరు. అంటే అర్థం ఏంటంటే వీటితో కొలాబరేట్ అయి ఉందన్నమాట. సో మనం ఏం చేయాలి, మీరు బెంగళూరులో ఉన్నారు అనుకోండి, మీ ఆఫీస్ దగ్గర నుంచి ఈ నెట్ మ్యాజిక్ DCకి లైన్ ఇస్తారనమాట. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, త్రూ నెట్ మ్యాజిక్ డేటా సెంటర్ ఆల్రెడీ AWS కనెక్ట్ అయి ఉంటుంది బ్యాక్ ఎండ్ లో.
దే హ్యావ్ కమ్యూనికేషన్ అనమాట. కాబట్టి మీరు డైరెక్ట్ గా మీ త్రూ నెట్ మ్యాజిక్ డేటా సెంటర్ మీరు డైరెక్ట్ గా దానికి కనెక్ట్ అవుతారు. అంటే మీకు గ్యారంటీడ్ గా మీకు ఖచ్చితంగా మీకు పర్ఫార్మెన్స్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత కనెక్షన్స్ లో వస్తుంది అనమాట. క్రియేట్ కనెక్షన్ అని చెప్పి మీ అంతా క్రియేట్ నెక్స్ట్ 1 GBps 10 GBps ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, వర్చువల్ ఇంటర్ఫేసెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ దీనికి అవసరం ఇది మనం ప్రాక్టికల్ చేయలేమండి, కాబట్టి మీకు తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నాను. బట్ యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. డైరెక్ట్ కనెక్ట్ కాన్ఫిగరేషన్. మీకు చాలా వీడియోస్ ఉన్నాయి అనమాట యాక్చువల్గా. సో మీరు కుదిరితే చూడండి. సో డిజిటల్ డైరెక్ట్ కనెక్ట్ టు ట్రాన్సిట్ VPC ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసారంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు. సో వీళ్ళు DC దగ్గర నుంచి ASR అంటే రౌటర్ అండి. సో సిస్కో ASR రౌటరు, అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ కనెక్ట్ టువర్డ్స్ ద గేట్ వర్చువల్ గేట్వే పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకేం నెట్వర్క్ మీద కూడా ఐడియా ఉండాలన్నమాట. ఇక్కడ చూసారంటే వీళ్ళు EGP సబ్నెట్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీకు కాదు యాక్చువల్గా, ఇది ఏంటంటే నెట్వర్క్ వాళ్ళ కోసం మీకు చూడండి చేయొచ్చు ఈ విధంగా. ఓకే, ఎనీవే నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మనకుంది క్లౌడ్ ఫ్రంట్ అండి. మనకి క్లౌడ్ ఫ్రంట్ ఉందన్నమాట. క్లౌడ్ ఫ్రంట్ వచ్చి మీకు ఒక CDN నెట్వర్క్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. అంటే అర్థం ఏంటంటే మీకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్ ని క్లౌడ్ ఫ్రంట్ లో పెట్టారంటే మీకు ప్రపంచం అంతా ఈజీగా యాక్సెస్ అవుతుంది అనమాట. మీరు S3 బకెట్ లో మీరు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశారు. అయితే ఏమవుతుందంటే అది ప్రపంచంలో ఉన్న అందరికి అవైలబుల్ కావాలా. కొందరు ఏంటంటే కొన్ని ఏరియాల నుంచి వాళ్ళు యూరోప్ లో కొన్ని ఏరియాల నుంచి మాకు చాలా స్లోగా ఉంది అంటున్నారు. మీరేం చేయొచ్చు, మీరు క్రియేటెడ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇక్కడ చేయొచ్చు అనమాట. సో ఇదేం చేస్తుందంటే గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఇక్కడ ఆరిజిన్ డొమైన్ ఇక్కడ రావాలన్నమాట బేసిక్ గా. సో దాన్ని ఏమంటారు, మీ S3 బకెట్ అని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని A to Z వస్తాయి అనమాట. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏమవుతుంది, సో మీకు లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ థింక్ మీకు API గేట్వే కూడా రావాలనుకుంటాను. S3 బకెట్స్ ఉంది ఇక్కడ. నో ఆరిజిన్స్ అవైలబుల్, నో ఆరిజిన్ మీడియా ప్యాకేజ్ ఆరిజిన్స్ కింద API గేట్వే కూడా రావాలి. ఎనీవే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదండి శ్రీ ట్రైనింగ్ వైల్డ్ రైడ్స్ S3 ఇది చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం డీటెయిల్స్ అని ఇవ్వచ్చు. మనకి డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు US అండ్ కెనడా ప్రపంచంలో అన్ని చోట్ల పెట్టుకోవచ్చు అనమాట. అవి కాకుండా మీరు ఏంటంటే ఇంకో డొమైన్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి ఇవ్వచ్చు. ఆల్టర్నేట్ CNAMES అనమాట. అంటే యూ మస్ట్ లిస్ట్ ఎనీ కస్టమ్ డొమైన్ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ www.example.com ఇన్ ఎడిషన్ టు దిస్ వన్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కూడా host1 ఇలా వేరే CNAMES కూడా కావాలనుకుంటే చేయొచ్చు అనమాట. సో స్పెసిఫై అప్ టు 100 CNAMES separated with commas, but each in a new line. You must create a CNAME record with your DNS service to route. ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అన్నిటికీ ఈజీగా తొందరగా యాక్సెస్ చేస్తారు. మీరు ఏంటంటే నిన్న యూజ్ చేసిన సర్టిఫికేట్ ఇంపోర్ట్ చూడండి, ACM ఉంది సరే, ఇంపోర్ట్ యువర్ సర్టిఫికేట్ విత్ ACM అన్నారంటే అక్కడ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు నిన్న సర్టిఫికేట్ మేనేజర్ లో చెప్పాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డొమైన్ నేమ్ ఉంది కదా, రోహన్ star.rohan-dira.xyz అని ఇస్తానమాట. ఇచ్చి నాకు దీనికి సర్టిఫికేట్ కావాలి అంటాను, నెక్స్ట్ అంటాను, DNS వ్యాలిడేషన్ అంటాను, రివ్యూ అంటాను. ఓకే, కన్ఫర్మ్ రిక్వెస్ట్ అంటే అది చెప్పుద్ది అనమాట వెళ్ళి. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే పోయి ఒక రికార్డ్ క్రియేట్ చేయమంటుంది, చేద్దాం. సో ఈ రికార్డ్ నేనేం చేస్తాను, నేము CNAME వాల్యూ. సో నేమ్ ఏం చేస్తాను, Ctrl+C అని నా రౌట్ 53కి వచ్చి క్రియేట్ రికార్డ్ సెట్ అని వచ్చి ఇక్కడ నేను ఓకే నేమ్ ఇది ఇస్తాను. తర్వాత ఏమని ఇచ్చాడు, ఇక్కడ ఏం క్రియేట్ చేయమన్నాడు,
వాల్యూస్ ఇది ఇచ్చాడు, సీనేమ్ క్రియేట్ చేయమన్నాడు. ఇక్కడికి వచ్చి సీనేమ్ అంటాను, ఇట్లా ఇస్తాను, క్రియేట్ అంటాను. సో అంటే ఎవరు ఇక్కడ క్రియేట్ చేయగలరు? ఓన్లీ ఓనర్ మాత్రమే క్రియేట్ చేయగలరు. సో నేను క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇతను పోయి చెక్ చేసుకుంటే అది పెండింగ్, బేసిక్గా అది AWS చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకుని నాకు కన్ఫర్మ్ చేయాలి బేసిక్గా. సో లెట్స్ సీ. ఇంకా ఎందుకు రాలేదు యాక్చువల్గా? సో సెలెక్ట్ చేసే యాక్షన్స్, ఇంతకుముందు ఈమెయిల్ వ్యాలిడేషన్ ఉండేదండి, ప్రాబ్లం అదే వచ్చింది అనమాట. ఇంతకుముందు ఈజీగా ఉండేది చాలా. ఏముండదంటే డైరెక్ట్ గా నాకు ఈమెయిల్కి వెళ్ళిపోయేది అనమాట, ఈజీగా ఉండేది నాకు. ప్రస్తుతం ఏంటంటే ఇది కొంచెం ఇష్యూస్ వస్తుంది. ఈ మధ్య చేంజ్ చేశారు యాక్చువల్గా, పెండింగ్ వ్యాలిడేషన్ అని చెప్పి. రిక్వెస్ట్ సర్టిఫికేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఈమెయిల్ వ్యాలిడేషన్ ఉండేది. రివ్యూ అంటే ఆటోమేటిక్గా ఈమెయిల్ వెళ్ళిపోయేది అనమాట నాకు. నేను ఈమెయిల్కి వెళ్ళి చెక్ చేసుకునేవాడిని. సో అదేం చేసేది అంటే మనకి GoDaddyలో పోయి ఎవరెవరైతే ఈమెయిల్స్ చెక్ చేసి పంపించేది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నా ఈమెయిల్ కూడా వచ్చేది అనమాట, maverick20@gmail, అది కూడా వచ్చేది. వీళ్ళు ఏంటంటే సెక్యూరిటీ ఎనేబుల్ చేసినట్టున్నారు. దానివల్ల ఏంటంటే ఈ మధ్య రాట్లా యాక్చువల్, అదే ప్రాబ్లం అయిపోయింది. The validation status is pending for further action. Need to validate and approve it. ఆల్రెడీ చేశాను కదా. Follow the table representative generated the random string JSON for this one. So if you see expand, కరెక్ట్గానే చేసామండి, రావాలి ఎందుకు మరి. పని చేస్తాం. ఈసారి ఏం చేస్తానంటే సింపుల్ ఇస్తాను. యాక్చువల్లీ స్టార్ డాట్ ఇవ్వను. నెక్స్ట్ DNS వ్యాలిడేషన్ రివ్యూ కన్ఫర్మ్ రిక్వెస్ట్ అంటాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ లో ఇది నట్టుంది. డాట్ రోహన్ XY ఇది అనుకుంటా తప్ప యాక్చువల్గా. ఓకే రైట్. ఓకే ఇప్పుడు కరెక్ట్గా వచ్చాను యాక్చువల్గా. సో ఇది ఇక్కడ ఏం రావాలంటే కేవలం ఇది మాత్రమే రావాలి, అంతా ఇచ్చాను, అది తప్పు.
delete perform. ఇది అవసరం లేదు, నేను తీసేద్దాం యాక్చువల్గా. సో ఇప్పుడు ఇది పని చేయాలి యాక్చువల్గా మనం. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి కమాన్, సరే ఈ లోపల ఏదైనా వస్తుందో చూద్దాం. చూసారా, ఇంతకుముందు రాలేదు చూడండి. ఇప్పుడు host1.rohandeera.xyz కొడితే మీకు రిజల్వ్ అవుతుందా? తర్వాత host2 కూడా రావాలి చూడండి. సో ఒకటి వచ్చి మనకి హోస్ట్ నేమ్ వస్తుంది, రెండు వచ్చి సి నేమ్ వస్తుంది. అంటే మనం మొత్తం కనానికల్ నేమ్ పెట్టాం కదా. ఇప్పుడు నాకేం కావాలంటే చూడండి, nslookup www.rohan-deera.xyz అని టైప్ చేస్తే నాకు, నేనేం చెప్పాను, దేనికి ఎక్కువ వాల్యూ ఇచ్చాను ఇక్కడ మీరు చూసినట్లయితే 34 230, అంటే నార్త్ వర్జీనియా సర్వర్ 255 ఇచ్చా వెయిట్, వేరే ఓహాయో సర్వర్ 1 ఇచ్చా. కాబట్టి ఎక్కువ 34 239కి వెళ్ళాలి మనకు రిక్వెస్ట్లు. సో చూడండి, నేను క్లియర్ చేస్తాను నాకంటే స్క్రీన్. సరే, దేనికి వెళ్తుంది? 34 239 45 155కి వెళ్తుంది. చూడండి, దీనికే వెళ్తుంది యాక్చువల్గా. మీరు ఇలా ఎక్కువ దానికే పోతుంది చూడండి రిక్వెస్ట్. ఏం చేసిన దానికే వెళ్తుంది, ఎందుకంటే మీరు 256 రిక్వెస్ట్లు వెళ్ళినాయి అనుకోండి, దాంట్లో 250 వచ్చి 34కి వస్తాయి, మిగతా ఒకటి వచ్చి దానికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను సింపుల్ గా, ఇక్కడ దీని వెయిట్ 254 చేసి ఫస్ట్ సేవ్ చేస్తాను. తర్వాత దీని వెయిట్ వచ్చి 11 చేస్తాను. మళ్ళీ దీని వెయిట్ 255 సేవ్. అంటే నేనేం చేసి రివర్స్ చేసాను ఇప్పుడు వెయిట్లు చూడండి, 1 చేసింది 255 చేశాను. కాబట్టి నేనేం చేస్తాను, ఇప్పుడు కాసేపు వెయిట్ చేస్తాను, అంటే సింక్ అవ్వాలి కదా. +DNS కాసేపు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి నాకు ఈసారి ఇన్స్టెడ్ ఆఫ్ 34 18 పోతూ ఉండాలన్నమాట. ఓకేనా? సో ఈ లోపల ఈ డిఎన్ఎస్కి ఏమైంది అసలు అర్థం కావట్లేదు. కరెక్ట్ గానే చేసాం యాక్చువల్గా. డిఎన్ఎస్ వ్యాలిడేషన్ ఓకే. సో ఇప్పుడు చూస్తే Rohan.xyz, రోహన్ డీరా, ఇది రికార్డ్ నేమ్ వచ్చి ఈ విధంగా క్రియేట్ చేయాలి. సి నేమ్, వ్యాలిడేషన్ ఈ విధంగా ఇవ్వాలి. అదేనా ఇచ్చింది. సో Route 53కి వచ్చానంటే _9C3 3610 Rohan-Deera కరెక్ట్ గానే ఉంది. సి నేమ్. సో ఆ తర్వాత దేనికి వెళ్తుంది, ఇది validation.aws రికార్డ్ వాల్యూ దీనికి వెళ్తుంది. సో కరెక్ట్ గానే ఉందండి, ఇది పని చేయాలి యాక్చువల్గా. ఓకే. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లౌడ్ ఫ్రంట్ లో మీరు ఇందాక మనం చెప్పుకుంటున్నట్లు, సో మనం ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన S3 బకెట్ ని ఇక్కడ నుంచి మనం దాని ఏమంటారు లోడ్ బ్యాలెన్స్ కాదంటే మొత్తం ప్రపంచం అంతా యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. దానివల్ల ఏమవుద్దంటే ఇది మీ S3 బకెట్ ని అన్ని చోట్ల సింక్ చేసి పెట్టుద్ది అనమాట. అంటే ఏంటంటే అక్కడ లోకల్ కాపీ లాగా పెట్టుద్ది అనమాట. సో అందుకే మనం ఏమవుతుంది, ఎవరైనా యాక్సెస్ చేస్తాను అనుకోండి, ఫస్ట్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి సో ఆ లొకేషన్ నుంచి ప్రపంచం మొత్తం పెట్టారనుకోండి, మొత్తం ఆ లొకేషన్ డైరెక్ట్ యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఏంటంటే మీకు ఏదైనా ఒక వెబ్సైట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ప్రపంచం మొత్తం ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది ఇది బేసిక్గా. సో ఇదొకటి ఈవెన్ మీరు కావాలనుకుంటే
దాన్ని ఏమంటారు, వీడియోస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఇదనుకోండి, మీరు వీడియోస్ షేర్ చేయాలనుకోండి, గెట్ స్టార్ట్ అన్నారంటే మీరు వీడియో కూడా ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు అనమాట. రెండు వర్కౌట్ అవుతుంది మీకు. సో బట్ కొంచెం కాస్ట్లీ ఇది, బట్ మీరు చూడాలన్నమాట. ఇది నేను పెద్ద 1-2 సార్లు పని చేశానండి, అంత ఎక్కువగా పని చేయలేదు దీని మీద. సో కాబట్టి మీరు వెబ్సైట్ ఉందనుకోండి, S3 ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఈ వెబ్సైట్ ఉందనుకోండి, సో మీరు ఏం చేయాలి, మీరు ఏమనుకుంటున్నారు, ఈ ప్రపంచం మొత్తం యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి. మీరు చూసినట్లయితే ఇది వెబ్సైట్, ఇది ప్రపంచం మొత్తం యాక్సెస్ ఇవ్వాలా. సో ఇది వచ్చి శ్రీ వైల్డ్ రైట్స్ అనమాట. దానికోసం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఇలా ఈ సైట్ ప్రపంచం తర్వాత ఇక్కడికి వచ్చి ఆరిజిన్ నేమ్ వచ్చి నేనేంటి ఇక్కడ శ్రీ వైల్డ్ రైట్స్ ఇది ఇస్తాను అనమాట. ఇది ఇస్తాను. సో ఆరిజిన్ ఐడి శ్రీ వైల్డ్ రైట్స్ అనమాట. సో ఇంకేమవుద్ది, ఇక్కడ నుంచి మనం ఫర్దర్ గా HTTPS గెట్ తర్వాత దాన్ని ఏమంటారు, కిందకి వచ్చి మనం కావాల్సినంత ఇచ్చి అనుకోండి. ఇదంతా ఏంటంటే మనకి చదవాలండి, చదివి చేస్తేనే వర్కౌట్ అవుద్ది. సో ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు ఎవరన్నా కూడా వచ్చి నాకు దీనికి కూడా ఒకవేళ ఇది రావాలనుకున్నారు అనుకోండి, దీనికి కూడా ఈ వెబ్సైట్ కూడా రావడానికి ఈజీగా పెట్టడానికి అంత కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. సో ఈజీగా ఉంటుంది మనకి అంతా, అందుకు వాడతారు క్లౌడ్ డిస్ట్రిబ్యూషన్. సో నేను పెద్ద టెస్ట్ చేయలేదని నేను చెప్పినట్లు, బట్ మీకు కుదిరితే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ట్రై చేయండి, నీట్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద గుడ్ వీడియో ఈజ్ AWS అతను చూపిస్తాడు, క్లౌడ్ ఫ్రంట్ యూట్యూబ్ అంటే ఇతను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఎలా చేస్తాను నేను అని చెప్పి ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరు చూడొచ్చు. సో ఇది ఒక S3 బకెట్ హోస్ట్ చేస్తాడు. S3 బకెట్ హోస్ట్ చేసి దాని నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు బయటకు పంపిస్తాడు అనమాట. అంటే క్లౌడ్ ఫ్రంట్ లో కాన్ఫిగర్ చేస్తాడు. క్లౌడ్ ఫ్రంట్కి వస్తాడు. సో ఇది కాన్ఫిగర్. సో ఇది చూడండి వీడియో, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇందాక మనం ఇచ్చేసాం కదా, దీని పేరు ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు 34 రిజాల్వ్ అవుతుంది, ఇప్పుడు మారలా చూద్దాం. ఇంకోసారి ఫ్లష్ DNS చేస్తాను. సో చూసారా 18కి వెళ్తుంది, చూసారా 34కి వెళ్తాను, ఎందుకు వెయిట్ మార్చేసాను కదా. సో కాబట్టి మీకు 34కి వెళ్తుంది, 18కి వెళ్తుంది. సో ఈ విధంగా మీరు మేనేజ్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వచ్చి మీరు www.dira.xyz అని టైప్ చేస్తే బేసిక్ గా ఎక్కడికి వెళ్ళాలి, ఇది సరే ఒహాయో సర్వర్కి వెళ్ళాలి. అదే ఇంత ముందు ఏంటి, అది నార్త్ వర్జీనియా సర్వర్కి వెళ్ళేది. ఇది ఈ విధంగా మీరు ఏంటంటే, ఇప్పుడు రౌట్ 53 వాడు ఏమొచ్చు, ఈ ఓన్ DNS మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. నేను కావాలంటే చూడండి, ఇప్పుడు EC2-user ఉంది కదా, దీనికి వెళ్తాను. ఇక్కడ ఏమిస్తాను, host1.xyz అంటే ఓపెన్ అవుతుంది, నాకు రావాలన్నమాట. చూసారా ఈ విధంగా, అంటే అప్పుడు నేను కీ ఇవ్వలేదులేండి, ఈ విధంగా కనెక్ట్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా మీ ఓన్ DNS మేనేజ్ చేసుకోవచ్చు. ఫెయిల్ ఓవర్ ఫాల్ట్ టాలరెన్స్ కూడా పెట్టచ్చు అనమాట. అంటే ఒకటి దాన్ని కొన్ని రిక్వెస్ట్ పోతే ఇంకో రిక్వెస్ట్ కావాలని ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అవి కాక మీకు కావాలంటే డిఫరెంట్ ఉన్నాయండి, యాక్చువల్గా దాన్ని ఏమంటారు, డిఫరెంట్ ఉన్నాయి. ఫెయిల్ ఓవర్ ఇట్లా, అంటే ఒకవేళ మొత్తం సైట్ ఫెయిల్ ఓవర్ అయిపోయింది అనుకోండి, దానికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ప్రైమరీ పెట్టచ్చు అనమాట. తర్వాత ఇది వచ్చి ఫెయిల్ ఓవర్ అని చెప్పి ఇది సెకండరీ పెట్టచ్చు ఇక్కడ. సో అప్పుడేమవుద్ది, ప్రైమరీ ఫెయిల్ అయిపోయింది, సెకండరీకి వచ్చేస్తాను అనమాట. అదే కాకుండా జియో లొకేషన్ అన్నారు అనుకోండి, ఏదైతే దగ్గరగా ఉంటుందో దానికి వెళ్ళిపోతుంది అనమాట మీకు. సో దానిలో సర్వర్ పెట్టు, 10 సర్వర్లు ఉన్నాయనుకోండి మీకు, ఈ విధంగా www.rohandira.com అని చెప్పి 10 సర్వర్లు ఉన్నాయనుకోండి, జియో లొకేషన్ ఎనేబుల్ చేశారు అనుకోండి, సో ఇండియా నుంచి చేసి ఇండియా సర్వర్కి వెళ్ళిపోతుంది అనమాట, US సర్వర్ కనెక్ట్ కాదు. ఆ విధంగా కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అండి, క్లియరేనా, అర్థమైంది కదా. ఓకే, సో అది ఫస్ట్ మీరు ఏంటంటే ఒక డొమైన్ కొనాలా, డొమైన్ కొని ఆ తర్వాత ఇవన్నీ కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే, మనం రేపు క్లాస్లో ఏం చేస్తానంటే మీకు API గేట్వే చూపిస్తాను. API గేట్వే ఎలా వాడాలని చెప్పి, ఇది కొంచెం ఈ API గేట్వే ఎలా చెప్తానంటే, మీకు ఒక DynamoDB క్రియేట్ చేస్తానండి, టేబుల్ DynamoDB టేబుల్ క్రియేట్ చేసి తర్వాత వచ్చి మీకు ఒక లాంబ్డా క్రియేట్ చేసి
అది తీసుకొచ్చి ఏపీఐ గేట్వేకి అటాచ్ చేసి నేను డేటా ఎలా క్రియేట్ చేస్తాను, ఎలా రీడ్ చేస్తాను ఆటోమేటిక్ గానే మీకు చూపిస్తాను అనమాట. ఏపీఐ గేట్వే మూలంగా మీకు ఒక ఇంటిగ్రేషన్ కి ఒక ఐడియా వస్తుంది. రేపు ఇది మాట్లాడతాము. సో ఆదివారం మీకు ఆఫ్ అని చెప్పాను ఆల్రెడీ, ఆఫ్ తీసుకోండి. సోమవారం కలుద్దాము. సోమవారం బేసిక్ గా మీకు మైగ్రేషన్ కాదు ఇది చెప్తాను అనమాట, డెవలపర్ టూల్స్ చెప్తాను. ఓకేనా, టైం దొరికిందంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మైగ్రేషన్ చెప్తాను. ఓకే, సో ఇట్లా చూసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఒక పని చేద్దాము. మండే రేపు వచ్చి దీని పేరు ఏపీఐ గేట్వే చెప్తాను, అలాగే డెవలపర్ టూల్స్ మీద ఒక ఐడియా ఇస్తాను మీకు బేసిక్ గా. సో ఇది ఒక క్లాసు, తర్వాత మైగ్రేషన్ వచ్చి ఒక సెకండ్ క్లాసు, ఆ తర్వాత టెరాఫామ్ వచ్చి మూడో క్లాసు, ఆ తర్వాత లిటిల్ బిట్ అబౌట్ డాకర్ ఉంది, డాకర్ ఒకటి, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ఫోర్త్ క్లాసు, ఆ తర్వాత మీకు దీని పేరేంటి షెఫ్ అండ్ పపెట్ మీద, పపెట్ అండ్ యాన్సిబుల్ మీద ఒక ఐడియా ఇస్తాను, అది ఫిఫ్త్ క్లాసు, ఆ తర్వాత ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది సిక్స్త్ క్లాస్. ఓకే, సో మీకు ఇంకా 6 క్లాసులు ఉన్నాయండి. క్లియరా? ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో రేపు కలుద్దాము. సండే మాత్రం ఆఫ్ అండి మీకు. సో లెట్స్ మీట్ అప్ టుమారో సేమ్ టైం. యా, బై గైస్.